వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. నమస్తే, N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొడకంచె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి PDSU. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అఖండ మెజార్టీతో గెలిచేందుకు సహకరించాలి కనపర్తి శ్రీనివాసరావు. ఏలూరి తరలి వెళ్లిన భీమవరం NDA నాయకులు. బీసీ కులగణనపైన కాంగ్రెస్ పార్టీ కాకిలెక్కలు చూపిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా TRS పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని BRS పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని అడగడం జరిగింది. రాహుల్ గాంధీ నినాదం ప్రకారం 46% బీసీలకు, 10% బీసీ ముస్లింలకు మొత్తం కలిపితే 56% రిజర్వేషన్లను అమలు చేయాలి. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరిగిన రాజీవ్ గాంధీకి బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లలో 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3.68 లక్షల జనాభా అని తేలింది. 4 సంవత్సరాలలోనే 20 లక్షలు ఇళ్లు పెరిగాయి. 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి, దీని వెనుక మతలబ్ ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 50% ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ ఇచ్చింది BRS పార్టీ. తర్వాత అనేకమైనటువంటి రిజర్వేషన్ కొత్తగా కల్పించింది BRS పార్టీ, BRS ప్రభుత్వమే. కానీ ఇవాళ ఎందుకు 50% ఇస్తాం మేము. రేపు చట్టసభలలో బరాబరుగా దామాషా ప్రకారంగా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే MP ఎలక్షన్లో కూడా బీసీలకు BRS పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇద్దరు అధికారంలో ఉన్నారు, ఇలా మీ అధికార పక్షం ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా 42%
చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మాట అంటున్నారు, మా పార్టీ మేము రిజర్వేషన్ ఇస్తుందండు. సిగ్గుండాలి అనడానికైనా. చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకుంటాడు. అసలు ఎట్లా అది సంబద్ధత అవుతుంది? 42% పార్టీలు ఇస్తే నీ పార్టీ ఒక దగ్గర ఒక రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది. దానికి చట్టబద్ధత ఉందా? దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా. దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం. దాన్ని మోసం చేయటమే. కాబట్టి మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కులగణ సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం, మా నాయకులు గుర్తు చేసిర్రు. తర్వాత కులగణ సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ 56 ప్రశ్నలు ఎందుకు వేస్తారని అడిగినాం. దాని తర్వాత మరి మేము దీనికి చట్టబద్ధత లేదు బీసీ కమిషన్ కంటే మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే డెడికేషన్ కమిషన్ వేసారు. దానికి కూడా చట్టబద్ధత ఉందా? డెడికేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసిండ్రా? ఒక మంత్రి అంటాడు కుక్కలు ఎగబట్టి చీరు అంటాడు. అసలు కుక్కలు ఎగబట్టి చేయడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం మీరు కులగణకు వచ్చింది ఎక్కడ? ఆ కులగణన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడినటువంటి అవి చూస్తే గ్రామాల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు. ప్రతి మండలంలో విన్నవిస్తాం. 42% చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. బీసీ జనాభాను చంపేసిర్రు, బుల్డోజర్లతో తొక్కిండ్రు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మరియు భువనగిరి ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా ఓ పత్రిక ఆయన గ్రాఫ్ పడిపోయిందని రాయడం సిగ్గుచేటని, ఇది హాస్యాస్పదంగా ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బరే జాంగీర్ అన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక టీఆర్ఎస్ పార్టీకి ఒక పాంప్లెట్గా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి, పత్రికా స్వేచ్ఛను దిగజారుస్తున్నటువంటి పత్రిక టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ పత్రిక. ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను పత్రిక ద్వారా ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకుపోయేటువంటి చరిత్ర పత్రికా యాజమాన్యాలకు ఉంటుంది. కానీ కేవలం ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతూ భువనగిరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారి గ్రాఫ్ను తగ్గించడం కోసం రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెంచడం కోసం, వారి కార్యకర్తలు లేకపోవడం వల్ల కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపడం కోసం తప్పుడు సోషల్ మీడియాను ఫేక్ అకౌంట్ల ద్వారా ఈరోజు భువనగిరి శాసనసభ్యులు ప్రజాయుతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గ్రాఫ్ తక్కువైందన్నటువంటి సమాచారాన్ని ఒక టీఆర్ఎస్ పార్టీ మరి పాంప్లెట్ రూపకంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ, ఎవరైనా పత్రికలు ప్రజాస్వామికయుతంగా ఒక జ్యుడిషియల్ ఒక ఈ దేశంలో 4 వ్యవస్థల్లో పత్రికా వ్యవస్థ కూడా ఒకటిగా ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడే తీరుగా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే రీతిలో పత్రిక నడవవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా వారి పత్రికలు బంద్ పెట్టినటువంటి పరిస్థితులను మేధావులారా ప్రజాస్వామిక వాళ్ళను మీరంతా కూడా ఆలోచన చేసి నమస్తే తెలంగాణ పేపర్ను బ్యాన్ చేసుకోవాల్సిందిగా. మోపిదేవి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించడం ఛాలెంజ్ గా తీసుకోవాలని కూటమి నాయకులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకల నారాయణ పిలుపునిచ్చారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం సోమవారం మోపిదేవిలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకల నారాయణ మాట్లాడుతూ వైసీపీ దోపిడీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్లు గడించారన్నారు. అవినీతిమయ
వైసీపీ పరిపాలనకు చరమగీతం పాడిన రాష్ట్ర ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన విధంగా అదే స్ఫూర్తితో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరోసారి బాధ్యతగా చేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రయాణం పథకం అమలుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రావి దుర్గారాణి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు నడుకుదిటి జనార్దనరావు, అలాగే బొందలపాటి వరప్రసాద్, కోడిపర్తి బాలకోటేశ్వరరావు, అలాగే ఎర్రంశెట్టి సునీల్, మెరకన్నపల్లి సుబ్బారావు, అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందులో ఏదైనా మిస్ అయ్యి వాళ్ళని మనం అడగలేకపోయామంటే మనం నష్టపోతాం. కనుక ప్రభుత్వ ఓటర్ లిస్ట్ని దీన్ని రెండు కూడా టాలీ చేసుకుని వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ 30 మందికి ఒకరిని పెట్టాల్సి వస్తుంది. ఆ 30 మందికి ఒకరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారిని పెడితే, ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ కానీ ఈ 1వ నంబర్ ఎక్కడ వేయాలి, ఏంటి వేయాలి, ఎలా వేయాలి అన్నీ ఒక వీడియోల రూపంలో మనకి పార్టీ ఆఫీస్ నుంచి కూడా వస్తాయి. మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పంపిస్తారు. వారు ఇచ్చిన సందేశాలు కానీ ఏమన్నా కానీ పంపించాలంటే మనం ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలుగా పెడతామో వాళ్ళకి పంపిస్తే వాళ్ళ కింద ఉన్న 30 మందికి చేరేసే విధంగా ఉండాలి. అణిచివేస్తా ఉన్నాం, అరాచకాన్ని కూడా అణిచివేశాం. మరి ఇందాక రాజా చెప్పినట్టుగా అక్రమ కేసులు మాత్రం బనాయించలేదు. వాళ్ళు చేసిన పని మనం చేయకూడదు అనేది మన యొక్క పార్టీ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. అలా అని తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పనితీరు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ పనితీరుతో ప్రజలంతా కూడా విసిగిపోయారు. ఇవాళ గుంతల రోడ్డు అనేది లేకుండా రోడ్లన్నీ కూడా మంచిగా రోడ్లు వేయడం జరిగింది. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ శుభవార్త మీకు ఉగాది వెళ్ళిన తర్వాత మీకు ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క పరిపాలన అనేది ప్రజలకి సౌలభ్యంగా ఉండాలి. అలాంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్న అధికారంలో తెచ్చుకున్నాం. గతంలో అయితే దోపిడీకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి భీమవరం నుండి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీఎస్సీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు 60 కార్లలో ఏలూరు తరలి వెళ్లారు. భీమవరం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ జాగ జగదీశ్వరరావు కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఈరోజు భీమవరం నియోజకవర్గం నుండి ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన పేరాపత్తుల రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ నామినేషన్కి 50 కార్లలో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే బీజేపీ వర్మ గారు, కేంద్ర మంత్రి వర్యులు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి సమక్షంలో, అలాగే అబ్జర్వర్గా వచ్చిన ఎక్స్ఎమ్మెల్సీ గారైన శ్రీ జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరూ ఉత్సాహంగా కోలాహలంగా బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవటం దీనికి సూచన. అలాగే మేమంతా కూడా పగలు రాత్రులు అనుకోకుండా లేకుండా క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. పేరాపత్తుల రాజశేఖర్ గారు తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎన్నడం లేని విధంగా నెగ్గడం కూడా ఖాయం. ఈ రోజున భీమవరం నియోజకవర్గం ఏరవాసనం మండలం నుంచి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ సందర్భంగా ఏలూరు బయలుదేరడానికి ఏరవాసనం నుండి 10 కార్లతో బయలుదేరడం జరిగింది. 10 కార్లు ఏరవాసనం నుండి బయలుదేరడం జరిగింది. మన పేరాపత్తుల రాజశేఖర్ గారి విజయం ఏంటనేది బేవర వచ్చేటప్పటికి ఈ కార్లు, ఈ కోలాహలం, ఈ జనం చూసేటప్పటికి ఆయన విజయం అఖండ విజయంతో గెలుస్తారని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, అదే ఈ రోజున ఈ తోట సీతారామలక్ష్మి గారి మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో మేమందరం ఏలూరు వెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఎదుట విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని మరియు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని హాస్టల్స్ మరియు గురుకులాల సొంత భవనాలు ఏర్పాటు చేయాలని నిరసన చేయడం జరిగింది. కార్యక్రమంలో పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినపల్లి మస్తాన్, సావపట్ గాంధీ, ప్రభాస్, పాషా, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో 5,150 కోట్లు పెండింగ్లో ఉండే ఈ విడుదల చేయకుండా గత ప్రభుత్వం గడ్డి తిన్నది. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకోకుండా ఈరోజు బడా కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ముగాసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయండి. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఏదైతే మెనూ ప్రకారం పెడతానంటారో ఆ మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టకుండా ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు పక్కదారి పట్టించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ లేక ఇతర యూనివర్సిటీలలో పోయి చదువుకున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. తక్షణమే ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఏవైతే ఉన్నాయో కండ బియ్యం చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పాలిష్ చేసి ఈరోజు కండ బియ్యాన్ని గురుకులాలకు హాస్టల్లో పంపించి ఈరోజు హై స్కూళ్ళలో పంపించి ఆ విద్యార్థులు తిన్న భోజనాన్ని మొత్తం కూడా ఈరోజు ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. నిన్న కూడా కామారెడ్డి జిల్లాలో కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి 31 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ఎలక్షన్ల వైపు మళ్ళిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే మాత్రం ఈ అంశాన్ని ముట్టడిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇప్పటికైనా 3 మంత్రులు అసెంబ్లీలో ఏమీ మాట్లాడుకోకుండా ఈరోజు విద్యారంగం మీద ఏమీ మాట్లాడుకోకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొంగులే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, వీళ్ళు నిమ్మకి నీరులాగా వివరించిన పరిస్థితి గాలి పర్యటనలకు తప్ప విద్యారంగం మీద దృష్టి పెట్టిన పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల మీద నిజంగా ప్రేమ ఉంటే 3 మంత్రులకి మాకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయండి. ఏదైతే ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న డిగ్రీ కళాశాల కావచ్చు, విద్యార్థులు ఇంటర్మీడియట్ వాళ్ళకి మీద చదువుకుంటా ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న టీసీలు ఇవ్వకుండా విద్యార్థులు అవస్థలు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేరుస్తా ఉంది. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని కొడకంచి గ్రామంలో అల్లాని రామోజీరావు ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆదినారాయణ స్వామివారి దేవస్థానం వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి బ్రహ్మోత్సవంలో భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 8వ తేదీ 2025 స్వామివారి దివ్య రథంను కనుల విందుగా గ్రామంలో భక్తుల సమక్షంలో ఘనంగా జరిపారు. పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆదినారాయణ స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిశారు. మా అల్లని వంశస్థులు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి ఆదినారాయణ స్వాములకు ఘనంగా పూజ నిర్వహిస్తాం. భక్తులకు కొంగు బంగారమే కోరిన కోరికలను తీరుస్తూ ఉంటాడు. చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లి చాలా ప్రత్యేకం. కంచిపోకుండా కొడకంచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యమని పెద్దలు అంటూ ఉంటారు. ఇక కార్యక్రమంలో అల్లాని వంశస్థులు తాజా మాజీ సర్పంచ్ శివాజీ, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆదినారాయణ స్వామి దేవస్థానం ఇది సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసింది. మా తాతగారి కళలో వచ్చి వారి యొక్క స్వప్నంలో గరుడ పక్షి ఇచ్చి నేను ఫలానా జాలం అని చెప్తే వారు పోయి తీసుకొచ్చి ఇక్కడ స్వయంభూగా వారు తెలిసినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి మొదలైనవి 10వ తారీఖు వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈరోజు విశేషంగా భీష్మ ఏకాదశి మన స్వామివారి యొక్క దివ్య రథోత్సవం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇక్కడికి వచ్చి భీష్మ ఏకాదశి పురస్కరించుకొని చాలా సంతోషంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చారు.
వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా తోచిన విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏ భక్తులు కూడా వృత్తిగా పోకుండా అందరికీ కూడా ఆ వసతి ఇక్కడ కల్పించడం జరిగింది. భక్తుల ద్వారా డోనర్ ద్వారా కల్పించడం ఇక్కడ ఇదేంటంటే మన ఈ మా వంశం వల్ల ఇక్కడ ఎర్ర బంగారంతో ఖమ్మం మిర్చి మార్కెట్ యాడ్ కలకల్లాడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది 1,00,000 బస్తాలు పైగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్ అంతా బస్తాలతో నిండిపోయింది. జెండా పాట 14,000 ధర నిర్ణయించగా కొనుగోలు మాత్రం 10,000కు కొనుగోలు చేశారు. అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో వ్యాపారులంతా సిండికేట్ అయి ధర తగ్గించి కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 బస్తాలను లారీల ద్వారా తరలిస్తామని వ్యాపారులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని వనపర్తి బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సోమవారం పెద్దమందడి మండలం వేలటూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా రుణమాఫీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, ఇక 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అలాగే శ్రీనివాస్ రెడ్డి, కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్, చిత్తూరు కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, అంజీ గణేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలన ఈ రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసి పెట్టినారు. పరిపాలన మీద ఏమాత్రం అవగాహన లేని వారికి కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మాయం చేసి అబద్ధపు బూటకపు హామీలనిచ్చి గద్దెలెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మాట దేవుడెరుగు, ప్రజలకు కావలసినటువంటి కనీసం మౌలిక వసతులను కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమైందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 330 కోట్ల రూపాయలతోన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు అందిస్తే అన్ని అబద్ధపు హామీలు ఇచ్చింది. వాళ్ళకి అది చేయడానికి కూడా చేత కావడం లేదు. ప్రకృతి పరంగా వచ్చిన నీళ్లను ఒడిసిపట్టి రైతులకు సాగునీరుకు అందివ్వడం లేదు, తాగునీరుకు కూడా అందివ్వడం లేదు. తాగునీటికి కూడా మీరందరూ కూడా మన మండల గ్రామస్తులే కాబట్టి మీరు కూడా చూస్తుంటారు. దాదాపు 15 రోజులైంది మా ఊరికి నీళ్ళు వచ్చి, మళ్ళీ మొన్న ఒక్కసారి నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ పడ్డాయి. అంటే ఇంత చేతగాలుతనం కింద ఉంటూ నిన్న ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పని సుడిగాలి పర్యటన, అది ఏం అర్థమే కాలే. యాడంటే అటు ఉరికిపెట్టి ఎక్కాలనుకుంటారో వెళ్ళిపోవడం, ఎవరన్నా పిలుస్తుంటే కూడా అంటే ఆగితే ఏమన్నా అడుగుతారేమో, ముసలి కలుస్తుంది పెన్షన్ అడుగుతారని,
హన్మకొండ జిల్లా ఫిబ్రవరి 10న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నాణ్యతతో నిర్మించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏం వాడుతున్నారు, ఇక క్యూరింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు తదితర వివరాలను హౌసింగ్ అధికారి రాజేందర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సైజ్ ఎక్కువ వేస్తారు. మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు కంప్లీట్ చేయాలి. మోడల్ యూనిట్లు పెట్టించి వాళ్ళు చేసిన బ్రిక్సే మళ్ళీ మన ఊర్లో వాడటానికి అది కూడా ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓన్లీ ఫర్ మోడల్ విలేజ్ వెళ్తున్నారు. ఇది కూడా హాస్టల్ మేడం, ఇది చూడండి. పెద్ద బిల్డింగ్ ఖమ్మం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను పూర్తి స్థాయిలో తక్షణమే విడుదల చేయాలని జాగిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశంతో ప్రకటన చేసి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యా సంస్థలపై, కోచింగ్ సెంటర్, అకాడమీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రానున్న రోజుల్లో పై అంశాలపై జాగిరెడ్డి పీడీఎస్యూ దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తుందని, అన్ని విద్యార్థి సంఘాలను సమన్వయం చేసుకునే ఐక్య కార్యాచరణతో ఉద్యమాలన్నీ తీవ్రతరం చేస్తామని తెలిపారు. సమావేశంలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మంద సురేష్, సహాయ కార్యదర్శి సిహెచ్ అజయ్, నాయకులు శ్యామల, కైఫ్, ఇందు శ్రావణి, అనిత, నాగరాజ్, గోపి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాడుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఒక విద్యార్థి సంఘంగా గుర్తు చేయాల్సిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి ఇప్పటి వరకు అనేక విద్యార్థి ఉద్యమాలని, ప్రగతిశీల ఉద్యమాలని జార్జిరెడ్డి పీడీఎస్యూ నిర్వహించింది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగం, ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో మునిగిపోయిన నేపథ్యం ఉంది. గత 10 ఏళ్ల పాలనలో ఏదైతే విద్యార్థుల సమస్యలు ఎదుర్కొన్నారో, ఇప్పుడు మార్పు మొదలైన ప్రజాప్రభుత్వం పేరుతో చలామణవుతున్న ప్రస్తుత పరిపాలనలో కూడా విద్యారంగం సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. గత అక్టోబర్లో తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో
మేము సమ్మెకి దిగుతున్నామని చెప్పేసి డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా సమ్మెకు పిలిపించి తెలంగాణలో ఉన్న విద్యార్థుల హాల్ టికెట్స్ విషయంలో కావచ్చు, ఎగ్జామినేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా సెంటర్స్ నిర్వహణ విషయంలో కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భం ఉంది. ఒకవైపు ఉన్నత విద్యని కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీకి, డిగ్రీ విద్యార్థులు పీజీకి, పీజీ విద్యార్థులు పిహెచ్డి విద్యార్థులకి, అట్లాగే ఫర్దర్ జాబ్ పర్పస్లో వెళ్ళాలంటే కూడా సర్టిఫికెట్స్ అన్ని విద్యా సంస్థల్లో స్ట్రక్ అవుతున్న నేపథ్యం ఉంది. ఈ అంశాలని మేము స్టడీ చేసి సర్వే చేసి కొంత ఫలితాలను చూస్తే సుమారుగా ఈ రాష్ట్రంలో 7,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, విద్యారంగాన్ని కాపాడడం కోసం ప్రత్యేకమైన చర్యలు ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడకంచె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి పీడీఎస్యు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అఖండ మెజార్టీతో గెలిచేందుకు సహకరించాలి కనపర్తి శ్రీనివాసరావు. ఏలూరి తరలి వెళ్లిన భీమవరం ఎన్డీఏ నాయకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.